వెల్కమ్ టు ధర్మపథం టీవీ. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. మకర రాశిలో శుక్రుడు మీ 9వ ఇంటికి ప్రవేశిస్తున్నాడు. 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇంటిపై కుజుడు ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో ఉండడం మరియు 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం, 8వ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు. వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా బిజీగా ఉంటారండి ఈ నెలంతా కూడా. బిజీగా ఉంటారు. మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది. మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం తగ్గుతుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కష్టపడి చదవండి, విజయం మీదే విద్యార్థులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో. కుటుంబ పరంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి. వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి. ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమసిపోతుంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పచ్చు. మీరు ఉన్న చోట నుండి వేరే చోటికి స్థానాంతరణం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహం కాని వారికి ఇది యోగదాయకం. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి చాలు. నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతం అని చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వారి ముందు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు. కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది. ఇదంతా కూడా గుర్తించండి. మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 6, 2, 2024 7:35 ఉదయం నుండి 8, 2, 2024 10:04 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి, తప్పదు. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 11వ ఇంట్లో నివసిస్తున్నాడు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. 4వ ఇంట్లో కేతు,
వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలన్నీ కూడా కలుగుతాయి. ఎవరిని చూసినా అనుమానం, ఎవరిని చూసినా అనుమానం, ఎందులో చూసినా అనుమానం. ఆ అనుమానాన్ని పక్కన పెట్టండి. అదే పెనుభూతంగా మారి మీకు విలన్‌గా మారుతారు కాబట్టి ఆ అనుమానాన్ని తీసి పక్కన పడేయండి. శని 9వ ఇంట్లోనూ, సూర్యుడు 8వ ఇంట్లోనూ సంచరించడం వల్ల కొన్ని సమస్యలు చిన్న చిన్నవి తలెత్తవచ్చు. ఈ నెల సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటారని కూడా చెప్పొచ్చు. మీరు చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు ఉన్నాయండి, ముందుకెళ్ళిపోతారు మీరు. సంపాదన పెంచడంలో అత్యధికమైనటువంటి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. మీరు దూర ప్రయాణాల్లో వెళ్ళి నివసించే అవకాశం ఉంటుంది. సముద్రం దాటి వెళ్ళి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా పూజాది కార్యక్రమాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ప్రశంసలు, మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారుల యొక్క ప్రశంస పొందుతారు. సాధ్యమైనంత రీతిలో అందరికీ సహాయం చేయడానికి నేర్చుకోండి. సరి అయిన అవకాశాలు వస్తున్నాయి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి. ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యలో చాలా రాణిస్తారు విద్యార్థులు. జ్ఞానాన్ని పొందే అవకాశాలు, మంచి మంచి పిహెచ్డీ చేయడానికి లేదా మంచి యూనివర్సిటీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉంటే చాలా చక్కబడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా విడాకులకి ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సమస్యించి డిస్కస్ చేసి ఒకరి పట్ల ఒకరు కూర్చొని మాట్లాడుకొని ఆప్యాయతో సమస్యించుకుంటారు. ఈ మాసం కుటుంబ విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా దాన్ని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో దూరమైనటువంటి కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేర్చుకుంటారు. మీ ప్రియమైన వారితో మధురమైనటువంటి మాటలు మాట్లాడి ఆనందంతో ఉంటారు. భావోద్వేగాలతో ఒక్కొక్కసారి కలుస్తారు. గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది కార్యక్రమాలు చేస్తారు లేదా భూమి కొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అని కూడా చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది మంచి సమయం. ఇంకా పిహెచ్డీ చేశారని చెప్పిన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి బాగుంది. స్త్రీలకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క లక్కీ డే అని చెప్తే బుధవారం, లక్కీ నంబర్ అని చెప్తే నంబర్ 1, అదృష్ట రంగు అని చెప్తే కావి మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ దిశ ఈశాన్య దిశ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 8/2/2024 10:04 ఉదయం నుండి 10/2/2024 10:02 ఉదయం వరకు, అంటే ఈ 2 రోజులు చంద్రాష్టమం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన, ఈ నెల మొత్తంలో జాగ్రత్తగా ఉండవలసిన 2 రోజులు. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి, ప్రదక్షిణాలు చేయండి, 18 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది చాలా మంచిదని కూడా చెప్పచ్చు. బృహస్పతి నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటి అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 8వ, 6వ ఇంట్లో ఉన్నారు. 12వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటాడు. శనిగ్రహం 8వ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు. మరి ఆ తర్వాత 7వ ఇంట్లో ఉంటాడు. కెరియర్ కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుతగ్గులు ఉంటాయండి. మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. మీ కుటుంబ జీవితానికి కాస్త భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య స్పర్ధలు వస్తున్నాయి. మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. అది మీ తప్పు కాదు, గ్రహాల యొక్క కలయిక కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారినైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడడం నేర్చుకోండి. విద్యార్థులు చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెలంతా ఉంటారు. చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం, వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి.
ఆర్థిక సవాళ్ళు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అయితే కొంత సమయం మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి. దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం ఎక్కువ అవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి. రాజకీయ నాయకులకి, ప్రజాక్షేత్రంలో వారికి చాలా గడ్డు కాలం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ఒక నెల వెయిట్ చేయండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకి కాస్త మాటలు పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉంది. వాహనదారులకి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది. కాస్త 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను. మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 అనే ఒక సంఖ్య చెప్పచ్చు. మీకు కార్యసిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్. పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చేయండి. చంద్రాష్టమం 10/2/2024 10 గంటల 2 నిమిషాల ఉదయం నుండి 12/2/24 9 గంటల 35 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం. ఈ 2 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదే జగత్పతే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి. అష్టమ శని నడుస్తుంది. నాలుక మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటి వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.